నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో గుర్తింపు సాధించారు. దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. సీఎంల ఆస్తులకు సంబంధించిన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఈ జాబితా తయారు చేశారు. దీని ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం ఆస్తులు 931 కోట్లు ఉన్నాయి. రిచెస్ట్ సీఎంలలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు 332 కోట్లు ఆస్తులు కలిగి ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆస్తులు 51 కోట్లు మాత్రమే. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 55 లక్షల ఆస్తి కలిగి ఉండగా చివరి స్థానంలో మమతా బెనర్జీ ఉన్నారు. ఆమె ఆస్తులు కేవలం 15 లక్షల మాత్రమే కావటం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. మన ఏపీ దేశంలోనే సీఎం లిస్టులో అంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, అవును, ఈ రకంగా దేశంలో మారుమోగుతున్నాయి. కంటిన్యూ అవుతుంది లెగసీ. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి రిచెస్ట్ సీఎం అని చెప్పి వచ్చినాయి. సేమ్ ఏడీఆర్ వాళ్ళు ఇచ్చిన లెక్క, అంటే బేస్డ్ ఆన్ ద ఎఫిడవిట్. యాక్చువల్గా ఇది ఎవరు వెలికి తీసింది కాదు. ఎలక్షన్ టైంలో ఎఫిడవిట్ వేస్తారు వీళ్ళు, అందులో ప్రకటించాలి. అయితే అందులో అన్నీ కూడా కరెక్ట్గా చెప్పాలి, లేకపోతే ఎవరైనా కేసు వేయచ్చు కోర్టులో. ఇందులో ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. అదేంటంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఒక కంపెనీలో షేర్ ఉంది, ఆ షేర్ వాల్యూ ఇవాళ 100 రూపాయలు ఉండొచ్చు, లేకపోతే ఆ ఎఫిడవిట్ దాఖలు చేసిన రోజున 100 రూపాయలు ఉండొచ్చు. ఆ తర్వాత చాలాసార్లు పెరుగుతుంటాయి కదా షేర్లు, పెరిగి అది 150 రూపాయలు కావచ్చు. అంటే 50% పెరుగుతుంది అతని వెల్త్, కానీ అది మనకు అనిపించదు. ఇంకోటి ఏంటంటే, ఒక ఇల్లు ఉంటుంది జూబ్లీ హిల్స్లో, అది ఎప్పుడో కొని ఉంటారు, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం. అప్పుడు దాని ఖరీదు 15 లక్షలు 30 లక్షలు అని చూపిస్తారు. ఇవాళ అది 100 కోట్ల ఉంటుంది దాని వాల్యూ యాక్చువల్గా, కానీ అందులో చూపించినప్పుడు 30 లక్షలను చూపిస్తారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, నెంబర్ 1, అప్పటికీ ఇప్పటికీ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశం మొత్తంలో అత్యంత ధనవంతులైనటువంటి ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆ రాష్ట్రం పెద్దయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు చాలా ధనవంతులు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి రిచెస్ట్ సీఎం అని వచ్చినాయి. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రి. సెకండ్ ప్లేస్ మారలేదు సార్. అంటే ఆయన అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అది డిఫరెన్స్. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేడు. ముఖ్యమంత్రుల లెక్క ఇది. సో 930 కోట్లు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు లేటెస్ట్ లెక్క ప్రకారం. అప్పేమో 10 కోట్లట. జగన్మోహన్ రెడ్డి గతంలో రిచెస్ట్ సీఎం అని చెప్పి వచ్చినప్పుడు వార్తలు ఆయన ఆస్తి 510 కోట్లు అని చెప్పారు. అయితే ఇప్పుడు నేను లేటెస్ట్గా మొన్న 2024 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎఫిడవిట్ ఉంటుంది మళ్ళీ, అది చెక్ చేస్తే అందులో 757 కోట్లు అని ఉంది. అంటే ఒక 3-4 ఏళ్లలో ఆయన ఆస్తి 510 కోట్ల నుంచి 757 కోట్లకి పెరిగింది. నెంబర్ 1. తాజాగా నేను సాక్షి పత్రికలో చూశాను, అది వైఎస్ఆర్సీపీ బహుశా వాళ్ళ విమర్శ అనుకుంటాను. రాష్ట్రంలో చాలా ఎక్కువ అప్పులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కానీ ఆయన మాత్రం అవినీతి సొమ్ముతోటి 950 కోట్లు 900 ఎంత ఉంది ఇప్పుడు 930 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే ఉన్నాయి అటు ఇటుగా ఆస్తులు. ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. నెంబర్ 1 అంటే లేటెస్ట్ చూశాను, ఇంకా రేపు ఇంకా వస్తాయి అనుకుంటాను ఎక్కువ విమర్శలు ఇప్పటికైతే. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇందులో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా వ్యాపారాల ద్వారా సంపాదించారు. అట్లీస్ట్ ఆన్ పేపర్ మనకు అనిపించేది. అందులో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ ఫుడ్స్ ఉంది. ఎప్పుడు 1992లో పెట్టారు ఈ కంపెనీని. యాక్చువల్గా అప్పట్లో 94 ఎన్నికలకు ముందు లక్ష్మీ పార్వతి ప్రాభవం బాగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆవిడ మాటే వింటున్నాడు, లేకపోతే ఆవిడని పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించాడు తిరుపతిలో. ఆ సందర్భంలో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళారు వీళ్ళంతా. ఎందుకంటే ఎన్నికల ముందు జరిగింది అది, 94 ఎన్నికలకు ముందు. అప్పటికి అపోజిషన్లో ఉన్నారు. ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం అనుకుంటే ఈయన కొంపలు ముంచాడు ఎట్లా అనవసరంగా ప్రకటించని. ఆ ప్రకటించకుండా చేయడానికి చాలా ప్రయత్నించారు అప్పట్లో. సరే కుదరలేదు, ఎన్టీ రామారావు ఎవరి మాట వినడు కాబట్టి ఆయన ప్రకటించేశాడు ఓపెన్గా పబ్లిక్గా. ఆ వెంటనే ఎంత డిప్రెషన్కి గురయ్యాడంటే చంద్రబాబు నాయుడు, అసలు ఈ రాజకీయాలతో నా వల్ల కాదు, వెళ్ళిపోయి వ్యాపారం చేసి, ఆయనకి అప్పటికే వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉంది, అందుకే హెరిటేజ్ పెట్టాడు. నేను తిరుపతి వెళ్ళిపోయి నా వ్యాపారాలు చూసుకుంటాను అని చెప్పి అనుకున్నాడు. అందుకనే హెరిటేజ్ ఫుడ్స్ కూడా పెట్టింది. సో 92లో పెట్టారు కాబట్టి
దాదాపు 30 ఏళ్ళ పైన అయింది. సో కంపెనీ బాగా డెవలప్ అయింది. ఆ కంపెనీలో ఆయనకున్న షేర్లు విలువ వల్ల ఆయనకి ఎంత డబ్బు ఉంది. ప్రధానమైనటువంటి రీజన్ అదనమాట. ఆయనకి 2,26,00,000 షేర్లు ఉన్నాయి హెరిటేజ్ ఫుడ్స్లో. వాటి విలువే ఉంటుంది ఆల్మోస్ట్ 850 crore, 800 నుంచి 850 కోట్ల వరకు. అదే దాని వాల్యూ ఇంకా ఎక్కువ ఉందేమో ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళు గెలిచిన తర్వాత చాలా పెరిగింది షేర్ ధర. నాకు గుర్తులేదు, అప్పట్లోనే ఒక 500-600 కోట్లు పెరిగినట్టుంది దాని వాల్యూ. సో ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు యాక్చువల్గా. షేర్ ధర పెరిగినప్పుడల్లా వీళ్ళ ఇన్కమ్, రెవెన్యూస్, ఆస్తి పెరుగుతాయి. ఆ మధ్యకాలంలో భువనేశ్వర్ గారు ఎప్పుడంటే ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టినప్పుడు ఎక్కడో బయట మాట్లాడతాం పబ్లిక్ మీటింగ్లో, అప్పుడేదో వీళ్ళు కాసేపు 20 కోట్లు, కాసేపు 50 కోట్లు, కాసేపు 170 కోట్లు అని ఆరోపిస్తూ ఉండేవాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు ఇట్లాంటివి. మేము 100 కోట్లకి 200 కోట్లకి కక్కుర్తి పడాల్సిన అవసరం ఏంటి, మాకు 25,000 కోట్ల కంపెనీ ఉంది అంది ఆవిడ. అంటే దాని వాల్యుయేషన్ అనమాట. సో ఆ రకంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది బాగానే దానికి. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. ఆయనకి యాక్చువల్గా డజన్ కంపెనీలు ఉన్నాయి. ఆయనకి ఆయన భార్య కలిపి, భారతి కలిపి, పిల్లల పేర్ల మీద కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. మోర్ దాన్ డజన్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్. ఇందులో ప్రధానమైన అందరికీ తెలిసిన భారతీయ సిమెంట్స్. ఇందులో వాళ్ళు చూపిస్తుంది ఏంటంటే అరౌండ్ 400 crore, 400 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా భారతీయ సిమెంట్స్లో షేర్ వల్ల చూపిస్తున్నారు. కానీ నాకు తెలిసి దాని విలువ, యాక్చువల్ విలువ 2,500 కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది. అది దాని గతంలో వీళ్ళు ఒక 49% ఏమో అమ్మారు ఒక ఫ్రెంచ్ కంపెనీకి. అప్పుడే చాలా భారీగా వచ్చింది 2,000 కోట్లకు పైగా. ఇప్పుడు ఇంకా పెరుగు ఉంటుంది దాని వాల్యూ. ఇప్పుడు కూడా 51% ఏమో ఉన్నది వాళ్ళకి. ఇక వీళ్ళల్లో రాష్ట్రంలో ఇంట్రెస్టింగ్గా మనకు అనిపించేది పవన్ కళ్యాణ్కి ఎంత ఉంది అని చెప్పి లేటెస్ట్గా చూస్తే ఆయన, అంటే మొన్న 24 ఎఫిడవిట్లో ఆయన చూపించింది 164 కోట్లు ఆస్తి, అయితే 60 కోట్ల రూపాయలు అప్పు ఉన్నదని చూపించాడు. సో ఓవరాల్గా ఏమిటంటే ఎవరు వచ్చినా సరే రేపు అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికే ఉంటాడు, అంతవరకు గ్యారంటీ ఉంది. చంద్రబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ప్రాబబ్లీ ఈవెన్ పవన్ కళ్యాణ్ కావచ్చు. ఎందుకంటే పేమాఖండు తప్ప ఇంకెవరు లేరు, అసలు ఆ దరిదాపుల్లో లేరు ఎవరు. వీళ్ళు ఎవటో మొత్తం కలిపి 1,600 కోట్లు ఎంత లెక్కేశారు మొత్తం దేశంలో ఉన్న సేమ్స్ అంతా కలిపి. అందులో ఇద్దరికో ముగ్గురుకో ఉన్నాయి మొత్తం అంతా. మిగతా వాళ్ళందరికీ 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు అట్లా ఉంది. ఇక మమతా బెనర్జీ చూసాం కదా, 15 lakhs ఏంటి సార్. అంటే ఆవిడేమో మరి ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఇంకెవరో లేరు ఆవిడకి. ఆవిడ పెళ్లి కూడా చేసుకోలేదు. ఆవిడ కూడా చాలా వయసు ఉంది కాబట్టి బహుశా ఫ్యామిలీలో ఇంకెవరో ఉండరు. నేను అనుకుంటా బ్రదర్స్ సిస్టర్స్ కూడా లేరు అనుకుంటా. ఒక మేనలుడే ఎవరో ఉన్నాడు ఒక అతను, అభిషేక్ ఉన్నది అతని పేరు, ఏదో అభిషేక్ బెనర్జీ ఏదో అతను ఉన్నాడు. కానీ బహుశా ఆవిడ తన సొంతానికి ఏమి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి డెలిబరేట్గా ఆవిడ తను అట్లా ఉంచినట్లుంది. 15 లక్షలు అంటే నథింగ్ యాక్చువల్గా. అంటే సార్ ఆమెకి సొంతంగా కారు కూడా లేదా? ఉండాల్సిన చాలా మందికి లేదు. బహుశా ఇందులో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉండదు. లిస్టులో ఆస్తులు ఎక్కడ దేనికి ఉంటాయో దేనికి ఉండవు మనం చెప్పలేము. వాళ్ళ పేరు మీద ఉండవంటే వాళ్ళ పేరు మీద ఉండదు. ఇప్పుడు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి ఎట్లాగో అఫీషియల్ కార్లు ఉంటాయి. అది కాకుండా లెటర్సే అపోజిషన్లో ఉంది, ఒకవేళ అపోజిషన్లో ఉన్నా కూడా ఆవిడ అపోజిషన్ లీడర్ కాబట్టి ఆవిడకి వెహికల్ ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే ఆవిడ పార్టీ మెయిన్ పార్టీ కాబట్టి. అది కూడా కాదు, ఎవరో ఒకళ్ళ కారు ఉంటుంది వాళ్ళ దగ్గర. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడే చెక్ చేశాను, తృణమూల్ కాంగ్రెస్కి అంటే మమతా బెనర్జీ పార్టీకి అందరికంటే ఎక్కువ, అంటే బీజేపీ తర్వాత దేశంలో ఎక్కువ డబ్బు డొనేషన్ రూపంలో వచ్చింది తృణమూల్ కాంగ్రెస్కి. 1,600 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్, 1,600 కోట్లు. 15 లక్షలు కూడా లేనటువంటి మనిషికి, పార్టీకి 1,600 కోట్ల మీద ఆధిపత్యం ఎవరిది? ఆవిడదే. ఆవిడే సంతకం పెట్టేది చెక్కు మీద. సో కొంతమంది ఆ రకంగా పార్టీకి ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ కూడా అంతేగా వ్యక్తుల పేరు మీద పెద్ద ఆస్తులు ఉండవు, నరేంద్ర మోదీకి పెద్ద ఆస్తులు ఉండవు. కానీ బీజేపీకి మాత్రం ఇవాళ అసలు దేశంలో ఏ పార్టీకి లేనంత ఆస్తుంది కదా. అంటే డొనేషన్ రూపంలో వచ్చింది, ఎలక్ట్రల్ బాండ్స్ కావచ్చు, డొనేషన్ రూపంలో కావచ్చు, చాలా ఎక్కువ ఉంది. కాబట్టి దాన్ని బట్టి కూడా మనం అంచనా వేయలేము. కాకపోతే ఒకటి, వ్యక్తిగతంగా కొంతమంది అవినీతికి పాల్పడరు, పార్టీ కోసం చేస్తారు కొన్ని పనులు. అంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మాజీ సీఎం జగన్ కానీ అంటే నీతిగా నిజాయితీగా సంపాదించిన డబ్బే అనుకుంటున్నారా?
అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఏమో 92లోనే కంపెనీ పెట్టాడు కాబట్టి 30 ఏళ్ల తర్వాత కంపెనీ అది వృద్ధి చెంది డబ్బులు సంపాదిస్తే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా దానికి ఎండీగా నారా భువనేశ్వరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బ్రాహ్మణి ఉన్నారు. వాళ్ళే నడుపుతున్నారు కంపెనీని కంప్లీట్గా. ఆ కంపెనీకి మార్కెట్లో చాలా మంచి పేరు ఉంది. బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ ఉంటాయి ఈ కంపెనీలో అని ఉంది. తర్వాత ఆ కంపెనీ ఇంతవరకు ప్రభుత్వంతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోవాలి, ఎక్కడ అంతా ప్రైవేట్ బిజినెస్ వాళ్ళది. అసలు ప్రభుత్వాలకు సప్లై చేయడం అనేది లేదు. నిజానికి చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా రెండో ఆలోచన కూడా చేయకుండా భారతీయ సిమెంట్స్ నుంచి స్టేట్ గవర్నమెంట్ చేత కొనిపించాడు తాను ఉండగా సీఎం. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కొన్నటువంటి సిమెంట్ క్వాంటిటీలో మోర్ దెన్ 1/3 ఒక్క భారతీయ సిమెంట్స్ నుంచే కొన్నారు. సో ఆ రకంగా స్టేట్ నుంచి బెనిఫిట్ పొందాడు జగన్మోహన్ రెడ్డి గారు, అది క్లియర్గా తెలుస్తోంది. అదొకటి. అలాగే సరస్వతి పవర్కి సంబంధించి కూడా అంతే కదా, ల్యాండ్ అంతా తీసుకున్నారు కదా. హెరిటేజ్కి ఎవరు ల్యాండ్ ఇవ్వలేదు, వాళ్ళవే అన్ని సొంతంగా కొనుక్కున్నవే. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కొనుక్కుంటే కూడా ఒక కేసు పెట్టారు, అది విచిత్రం. హెరిటేజ్ అక్కడ చాలా చోట్ల ఉంది వాళ్ళకి. వాళ్ళు కంతేరులో కొన్నారు, మంగళగిరిలో. కంతేరులో 11 ఎకరాలు కొంటే అలైన్మెంట్ అట్నుంచి వెళ్తుంది, అందుకని కోసం మీరు కొన్నారు అక్కడ 11 ఎకరాలు అని చెప్పి కేసు పెట్టారు కదా. కేసు ఉంది, ఇప్పటికే ఉన్నది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు ఇప్పటికీ ఉంది. విచిత్రం ఏంటంటే ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి తన కంపెనీ కోసం ప్రభుత్వ భూమి తీసుకుంటాడు, ఇంకో పక్కన ప్రైవేట్గా కొనుక్కున్నా సరే వీళ్ళు దాని మీద కేసు పెట్టాడు. ఏంటి, అలైన్మెంట్ అటు నుంచి పెట్టారు ఇన్నర్ రింగ్ రోడ్డుకి, దానివల్ల దీనికి లాభం అంట. సో ఆ రకంగా చూసినప్పుడు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి బిజినెస్లు పెట్టిన తర్వాత అందులో లాభాలు వస్తున్నమాట వాస్తవం. వస్తాయి, చేసుకుంటాడు. తర్వాత అతను ఏమాత్రం వెనకాడకుండా గవర్నమెంట్ నుంచి కూడా తీసుకుంటాడు, అవసరం అయితే లబ్ధి పొందుతాడు. సరస్వతి పవర్కి వాటర్ కూడా తీసుకున్నాడు కదా పెద్ద ఎత్తున గవర్నమెంట్ నుంచి, అతనే ఇచ్చుకున్నాడు ఆర్డర్. ఇక్కడేమో క్లియర్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి బెనిఫిట్ పొందినట్టు ఎటువంటి ఆధారం లేదు అక్కడ. ఏ రకమైన బిజినెస్ కానీ ఏ రకంగా కూడా వాడు గవర్నమెంట్ నుంచి ఏం తీసుకోవాలా. వేరేజ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలోనే అసలు ఆయన కంపెనీలు మొత్తం గవర్నమెంట్తో ముడిపడి ఉన్నాయి. గవర్నమెంట్లో ఉన్న ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు పెట్టుకున్నారు. నేను చెప్పాను కదా, డజన్ పైగా కంపెనీలు ఉన్నాయని. ఆ క్లాసిక్ రియాలిటీ ఇట్లాంటివి చాలా ఉంటాయి, చాలా ఫేమస్ కదా కంపెనీలు, వాటి పేర్లు. అందులో కొన్ని సూట్ కేస్ కంపెనీలు, అంటే ఏ వ్యాపారం చేయవు ఉంటాయి అట్లా. సో ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది అప్పుడు బెనిఫిట్ చేయడం వల్ల అనేది విమర్శలు. సో అవి ఇప్పటికీ కూడా గతంలో ఏవైతే విమర్శలు ఉన్నాయో అవన్నీ ఇప్పటికీ స్టాండ్ అవుతాయి. అది డిఫరెన్స్ అది. రైట్, థ్యాంక్ యూ సార్. జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్ష పదవి చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్కు అప్పుడే H-1B వీసాల రూపంలో పెద్ద సవాల్ ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసల మీద పెద్ద ఎత్తున దాడి చేసిన ట్రంప్కు రిపబ్లికన్ ఓటర్ల నుంచే కాకుండా డెమోక్రాటిక్ పార్టీ సానుభూతి పరుల నుంచి కూడా మద్దతు లభించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న ప్రతిభావంతులు చట్టబద్ధంగా అమెరికాకు రావటాన్ని ప్రోత్సహించాలని ఆయన సలహాదారులు ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి చెప్పటాన్ని రిపబ్లిక్ పార్టీలో అతివాదులైన మద్దతుదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలా తక్కువ వేతనంతో పనిచేసే వాళ్లను దేశంలోకి తీసుకురావటం వల్ల అమెరికన్లకు ఉద్యోగం, ఉపాధి లేకుండా పోతోందని వాళ్ళు మండిపడుతున్నారు. దీని మీద ట్రంప్ మద్దతుదారుల్లో 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఈ అంశంపై మరిన్ని వివరాలతో కూడిన విశ్లేషణ అందించడానికి మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు అంటే తక్కువ శాలరీస్కి తీసుకోవటం మూలంగా అక్కడ అమెరికన్స్లో అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతాయి అని అక్కడ వాళ్ళు భావించడంలో తప్పేం లేదు కదా సార్? తప్పేం లేదు. ఇందులో ఉన్న అసలు విషయం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఇమ్మిగ్రేషన్ అనేది ఒక పెద్ద ఇష్యూ. ఎన్నికల్లో ఓటర్లు ఓట్లు వేయడం, ఆ కారణం చేతనే యాక్చువల్గా డెమోక్రటిక్ పార్టీ కొంచెం దెబ్బతింది. ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీ ఏం చేసిందంటే తాము అధికారంలో ఉన్న 4 సంవత్సరాల్లో, అక్కడ 4 సంవత్సరాలు పదవి కాలం, 4 సంవత్సరాల్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ని చూస్తూ ఊరుకుంది. ఎస్పెషల్లీ మెక్సికో బోర్డర్ నుంచి, సౌత్ అమెరికా నుంచి పెద్ద ఎత్తున చాలా కంట్రీస్ నుంచి జనం మెక్సికో ద్వారా రావడం ప్రారంభించారు సాధారణ బోర్డర్. దానిని ఏమాత్రం అడ్డుకోవడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించాల. దాంతో మిలియన్ల కొద్దీ జనం వచ్చేశారు. వీళ్ళు ఎవరు అని చెప్పడం కష్టం. ఎక్కువ మంది అన్స్కిల్డ్ లేబర్ అయి ఉంటారు.
రకరకాల నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. దాన్ని అమెరికాలో ఎక్కువ మంది ఓటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. రిపబ్లికన్ పార్టీ ఓటర్లు అయితే కంప్లీట్గా వ్యతిరేకించారు, సందేహమే లేదు. కానీ ఈవెన్ డెమోక్రటిక్ పార్టీ ఓటర్లు కూడా జనరల్గా వాళ్ళు ఇమిగ్రేషన్ వాటిని కొంచెం టాలరేట్ చేస్తారు. బాగా టాలరేట్ చేయడం కాదు, అసలు స్వాగతిస్తారు. ఒక దశలో ఎక్కడ దాకా వెళ్ళారంటే డెమోక్రటిక్ పార్టీ రాష్ట్రాలు, ఈ రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు మన దేశంలో లాగానే కొన్ని రాష్ట్రాలు డెమోక్రటిక్ పార్టీ పాలనలో, కొన్ని రాష్ట్రాలు రిపబ్లికన్ పార్టీ పాలనలో ఉన్నాయి. డెమోక్రటిక్ పార్టీ పాలనలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ పెద్ద పెద్ద సిటీలు, న్యూయార్క్, బాగా చదువుకున్న అర్బన్ ప్రాంతాలన్నీ కూడా డెమోక్రటిక్ పార్టీ అనమాట. న్యూయార్క్ లాంటి ప్లేసెస్, చికాగో లాంటి ప్లేసెస్, ఇక కాలిఫోర్నియా లాంటి ప్లేసెస్, వాళ్ళు శాంక్చురీ సిటీస్ని ప్రకటించుకున్నారు. శాంక్చురీ సిటీ అంటే అర్థం ఏంటంటే షెల్టర్ ఇస్తాం మేము ఎవరికైనా సరే, ప్రపంచంలో ఎవరైనా వచ్చేసి మా దగ్గరికి, నో ప్రాబ్లం, మేము చూసుకుంటాం అని వాళ్ళు ప్రకటించుకున్నారు ఆ సిటీలు. దానికోసం డబ్బులు కొంత కేటాయించారు వాళ్ళ మున్సిపాలిటీలు, అంటే వాళ్ళ కార్పొరేషన్లు చాలా పెద్దవి, అవి బిలియన్ల కొద్దీ ఉంటాయి వాళ్ళ దగ్గర బడ్జెట్. ఆ స్థాయిలో ఎంకరేజ్ చేశారు ఏది ఇల్లీగల్ మైగ్రేషన్. ఆ టైంలో కూడా చాలా పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది దీని మీద. ఈ నేపథ్యంలో చాలామంది డెమోక్రటిక్ పార్టీ ఓటర్లకు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఇది చాలా సమస్య దేశానికి అని చెప్పి వీళ్ళకి ఓటేశారు, వీళ్ళు గెలిచారు. ట్రంప్ నినాదం ఏంటి? ఇల్లీగల్ మైగ్రేషన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మాగా అంటారు అక్కడ, మాగా క్రౌడ్ అంటారు, మాగా బేస్ అంటారు. ఆ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ కింద ఉండేటువంటి రిపబ్లికన్ ఓటర్లు ఎక్కువ మంది కొంచెం అతివాదులు, అంటే భారతదేశంలో బీజేపీ ఫాలోవర్స్ లాంటి వాళ్ళు, బీజేపీలో కూడా ఇంకా కొంచెం ఆర్ఎస్ఎస్ భావజాలం ఇట్లాంటివి ఉన్నవాళ్ళు, అంటే నేషనలిస్టులు. ఎవరు ఈ దేశంలోకి రావడానికి వీల్లేదు, దేశంలో క్రిస్టియానిటీ మాత్రమే ఉండాలి, ఇంకో మతం ఉండకూడదు, ఇట్లా కొన్ని ఉంటాయి వాళ్ళకి. వైట్సే ఎక్కువ ఉండాలి, శ్వేత జాతీయులా ఉండాలి, మిగతా వాళ్ళంతా ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు దేశంలోకి, ఇట్లాంటివి. మామూలుగా మాగా నినాదం ఎవరిది? ట్రంప్ది. అయితే గమ్మత్తు ఏమిటంటే ఈ మొత్తం ప్రాసెస్ జరిగిన తర్వాత ఇప్పుడు ఎన్నికయ్యాడు ఆయన. 20వ తేదీన ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఈ లోపలే చాలామందిని ఆయన అపాయింట్ చేసుకున్నాడు. అమెరికాలో ఏంటంటే అధ్యక్షుడు ఆల్మోస్ట్ కొన్ని వందల మందిని అపాయింట్ చేస్తాడు, నేరుగా అపాయింట్ చేయొచ్చు ఆయన, ఎవరినైనా సరే బయట ఉన్న వాళ్ళని. సో అందులో భాగంగా ఆయన మొదటి నుంచి తోడుగా నిలబడ్డటువంటి వ్యక్తులు ఇద్దరు, ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి. ఇందులో ఇలాన్ మస్క్ అందరికీ తెలుసు, అతను అమెరికాలోనే కదా ప్రపంచంలో కుబేరుడు నంబర్ 1. దాంతోపాటుగా టెస్లా ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి ఆయనకి, స్పేస్ ఎక్స్ ఉన్నది, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో ఉన్నాడు అతను, ప్లస్ కుబేరుడు. ఈ ఎన్నికల్లో ట్రంప్ పక్కన ఓపెన్గా నిలబడ్డాడు. మామూలుగా అంత ధైర్యం చేయరు డబ్బున్న వాళ్ళు. ఓపెన్గా నిలబడి సమర్థించాడు, మీటింగ్స్లో కూడా పాల్గొన్నాడు, ఇవన్నీ చేశాడు. కాబట్టి ఆయన్ని వివేక రామస్వామి ఇతను కూడా అధ్యక్ష పదవికి నిలబడి తర్వాత తాను వైదొలిగి సపోర్ట్ చేశాడు ట్రంప్కి. అయితే వీళ్ళిద్దరి ప్రత్యేకత ఏంటంటే వివేక రామస్వామి కూడా ఏమన్నా పెద్ద ఎంటర్ప్రెన్యూర్, చాలా భారీ ఎత్తున డబ్బు సంపాదించాడు. అతను కూడా ఆల్మోస్ట్ $1 బిలియన్ ఉన్నాయి అతనికి, చిన్న వయసులోనే, 39 ఏళ్ళు. మస్క్ అంటే 54 ఏళ్ళు ఎంత ఉంటాయి అనుకుంటాను. అతనిది అయితే అసలు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎవరు అందుకోలేరు. వీళ్ళిద్దరి ప్రత్యేకత ఏమిటంటే మస్క్ ఏమో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు, వివేక్ రామస్వామి ఏమో ఇండియా నుంచి వెళ్ళిన వ్యక్తి. వీళ్ళిద్దరిని ఇప్పుడు ట్రంప్ తన ప్రభుత్వంలో పెట్టుకున్నాడు. డోజ్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ పెట్టాడు కొత్తగా, దాని పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దానికి ఇద్దరు కోచైర్గా ఉంటారు. ప్లస్ ఇవాళ ఇలాన్ మస్క్ ఏం చెప్తే అది నడుస్తుంది ప్రభుత్వంలో అనేటువంటి మాట కూడా ఉంది. అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు ఇలాన్ మస్క్ అని. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు, ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి, ఎక్స్లో వాళ్ళ అభిప్రాయాలను కొంత వ్యక్తం చేశారు ఇమిగ్రేషన్ మీద. మొదటి నుంచి వాళ్ళ స్టాండ్ అదేంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఉండొద్దు, చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించే వాళ్ళని రానివద్దు, దేశానికి బోర్డర్లు ఉండాల్సిందే. అయితే చట్టబద్ధంగా ప్రతిభావంతులను మనం ఎంకరేజ్ చేయకపోతే దేశంలోకి రావడానికి అమెరికా ఎదగలేదు. నంబర్ 1 స్థానం ప్రపంచంలో ఉండదు. అసలు అమెరికా మూలాలే అందులో ఉన్నాయి. అందరూ తెలుసు అమెరికా అంటే కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటారు దాన్ని. అంటే అమెరికా అనేది
ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా ఉన్నారు కదా, కాకపోతే అందులో తెల్లవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ ఇమ్మిగ్రేషన్ మూలంగానే ఎప్పుడూ కొత్త ఐడియాస్ రావటం, కొత్త కొత్త వాళ్ళు చాలా సాధించిన వాళ్ళంతా కూడా ఆ దేశంలో ఉండటం జరిగింది. సో ఈ విషయంలో ఎలాన్ మస్క్ కూడా ఏమన్నాడంటే, మనం ప్రతిభావంతులు తీసుకోకపోతే చాలా ప్రమాదం అని. ఇన్ఫ్యాక్ట్ ఆయన చాలా క్లియర్గా ఒక మాట ఏమన్నాడంటే, ద రీజన్ ఐఎమ్ ఇన్ అమెరికా అలాంగ్ విత్ సో మెనీ క్రిటికల్ పీపుల్ హూ బిల్ట్ స్పేస్ ఎక్స్, టెస్లా, ఆయన కంపెనీస్ అవన్నీ, అండ్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ కంపెనీస్ దట్ మేడ్ అమెరికా స్ట్రాంగ్ ఈజ్ బికాస్ ఆఫ్ H1B. H1B వల్లే మేమంతా కూడా రాగలిగామన్నాడు ఒక మాట. రెండోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి అన్నదైనా, ఎనీ వన్ ఆఫ్ ఎనీ రేస్, క్రీడ్ ఆర్ నేషనాలిటీ, ఏ జాతి మతం ఎవరైనా సరే, హూ కేమ్ టు అమెరికా అండ్ వర్క్ లైక్ హెల్, నడువులు విరగొట్టుకుని పనిచేసిన వాళ్ళు ఈ దేశానికి వచ్చి, విల్ ఫర్ ఎవర్ హ్యావ్ మై రెస్పెక్ట్. వాళ్ళ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంటుంది. అటువంటి వాళ్ళ పట్ల అమెరికా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఆపర్చునిటీ. అమెరికాకి ఎందుకు వస్తారు? ఫ్రీడమ్ కోసం వస్తారు, ఆపర్చునిటీ కోసం వస్తారు, అవకాశాల కోసం. ఫైట్ విత్ ఎవ్రీ ఫైబర్ ఆఫ్ యువర్ బీయింగ్ టు కీప్ ఇట్ దట్ వే. ఇది అలానే ఉండాలి అని మన మన ఒంట్లో ఉన్న ప్రతి ఫైబర్ తోటి, మనం అంటారు కదా, ప్రతి ఏమనాలి, అణువణువు మన శరీరంలో ఉన్న ప్రతి కూడా పోరాడాలి దీనికోసం అని, ఇది కాపాడడానికి అనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. అదే టైంలో వివేక్ రామస్వామి కూడా ఒక పెద్ద పోస్ట్ రాశాడు. అదేంటంటే, చాలామంది బయట దేశాల నుంచి వస్తున్నారు అని చెప్పి ఈ మధ్య మాట్లాడుతున్నారు. దానికి కారణం ఏంటంటే అమెరికన్ కల్చర్లో వచ్చిన మార్పులు. ఒకటేమో DEI అనేది ఒకటి ఇప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున అందరూ అమలు చేస్తున్నారు అన్ని కంపెనీస్లో. DEI అంటే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూషన్. అంటే ఏమీ లేదు, అందరూ తెల్లవాడు కాకుండా వేరే వేరే వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఒక రకంగా రిజర్వేషన్ లాంటిది. యూనివర్సిటీల దగ్గర నుంచి కంపెనీల వరకు ఇది ఒక పాలసీ కింద వచ్చింది. ఈ DEI మూలంగా ప్రతిభకి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇక్కడ మన దగ్గర ఉన్న డిస్కషన్ లాగానే రిజర్వేషన్ ఉంటే ప్రతిభావంతులకి సీట్లు రావట్లేదని విమర్శలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా జరిగింది. ప్లస్ ఇక్కడ అమెరికన్ కల్చర్లో ఏమన్నా ఇంటెలిజెన్స్ ఎక్కువైపోయింది. ఎక్కువ మంది ఎంజాయ్ చేయటమే లైఫ్ సీరియస్గా తీసుకోవట్లేదు. కాలేజ్ ఎడ్యుకేషన్ ఎవరు చదవట్లేదు. ఇంజనీర్స్ కావాల్సినంత మంది రావడం లేదు. అందుకే సార్ ఇక్కడ నుంచి F1 మీద వెళ్ళి అక్కడ H1Bకి కన్వర్ట్ అవుతున్నారు. బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది అని పెద్ద పోస్ట్ రాస్తే ఈ రెండింటి మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది అమెరికాలో. $150,000 $2 లక్షల సంవత్సరానికి జీతం ఇస్తున్నారు అంటే నిజంగా అవసరమైతే తెచ్చుకుంటాడు. అంతేకాని ఆషామాషిగా ఇక్కడేదో ఒక $10,000 ఆదా చేద్దాంలో ఇండియా నుంచి తెచ్చుకుంటే అని చెప్పి అనుకోడు అనే ఉద్దేశంతో చాలామంది విమర్శలు చేశారు. దాని మీద ఈవెన్ ఇలాన్ మస్క్ కూడా ఏమన్నాడంటే, సిస్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి H1Bలో, దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, అయితే ప్రతిభావంతులను మాత్రం తీసుకురావాలి ముందు. ఎగ్జాంపుల్ ఏంటంటే, దీని మీద కూడా ఇలాన్ మస్క్ అప్పుడెప్పుడు రెస్పాండ్ అయ్యాడు. ఏంటంటే, అరవింద్ కృష్ణన్ అని చెప్పి ఇంకొక ఇతనిలాగానే చాలామంది తమిళియన్స్, చాలామంది భారతీయులు ఉన్నారు ఇప్పుడు, ఎస్పెషల్లీ టెక్ ఫీల్డ్లో. అతను పెర్ప్లెక్సిటీ అని చెప్పి గూగుల్ లాంటిది ఒకటి పెట్టాడు. అతని కంపెనీలో అమెరికాలో హూజ్ హూ అని చెప్పదగ్గ వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. అది ఇప్పుడు రేజింగ్ అసలు అమెరికాలో. ఇండియాలో కూడా వచ్చేసింది. పెర్ప్లెక్సిటీ ఏంటంటే గూగుల్ లాగానే సెర్చ్ ఇంజిన్, కానీ డిఫరెన్స్ ఏంటంటే అది చాలా అథెంటిక్గా ఇస్తుంది ఇన్ఫర్మేషన్. అంటే ఒక విషయాన్ని అడిగితే అథెంటిక్గా ఎవరైనా చెప్తేనే ఇస్తుంది అది, అన్ని పాయింట్స్ కూడా. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఆ సెకండ్లోనే పట్టుకొని అందులో ఉన్నటువంటి ఆ అకాడమిక్ పేపర్లో ఉన్నటువంటి ఇష్యూని జస్ట్ తీసుకొచ్చి పెడుతుంది అక్కడ. ఆ పెర్ప్లెక్సిటీ అనేది దానికి చాట్ జీపీటీ వేరు. చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని యొక్క పర్పస్ వేరు. పెర్ప్లెక్సిటీ వేరు. పెర్ప్లెక్సిటీ ఏంటంటే స్పెసిఫిక్గా ఒక విషయంలో లోతుపాతులు తెలుసుకోవాలంటే, మీరు చాలా అకాడమిక్గా మీరు లోపలికి వెళ్ళాలి, రిగరస్గా లోపలికి వెళ్ళాలంటే గూగుల్లో చెత్తా చెదారం అంతా వచ్చేస్తుంది సెర్చ్లో. అది మంచిది ఉంటుంది, చెడుది ఉంటుంది, ఏదేంటో మనకు తెలియదు, అక్కడ ఉన్న చూస్తాం అంతే. పెర్ప్లెక్సిటీ ఎట్లా కాదు, అదే మన పని అంతా చేస్తుంది. సో దానికి చాలా పేరు వచ్చింది అమెరికాలో. అంటే నెక్స్ట్ గూగుల్ అన్నట్టుగా ఉంది ఇప్పుడు. జెఫ్ బెజోస్, అమెజాన్ వీళ్ళతో పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టడానికి పోటీలు పడుతున్నారు అందులో. ఇప్పటికే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టుబడులు పెట్టారు. గమ్మత్ ఏమిటంటే, అతను అమెరికాలో ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ టెక్నాలజీ పాడ్కాస్ట్లో అతను ఉంటాడు. అతను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద వాడు కూడా అమెరికాలో. చాలా యంగ్ పర్సన్, అరౌండ్ 30s ఉంటాడేమో. అయితే అతనికి ఇంతవరకు గ్రీన్ కార్డ్ రాలా అని పెట్టాడు ఈ సందర్భంలో మన మధ్యనే.
దానికి ఎలాన్ మస్క్ రెస్పాండ్ అయ్యాడు, ఇట్లాంటి వాళ్ళు కూడా గ్రీన్ కార్డు రాకపోతే ఎవరికి ఇస్తారు మీరు అని. సిటిజన్షిప్ కానీ గ్రీన్ కార్డు కానీ అంత కష్టంగా ఉంది. అంటే లీగల్గా ఎవరైనా ప్రతిభావంతులు వస్తే వాళ్ళకేమో చాలా కష్టంగా ఉంది, ఇల్లీగల్గా వచ్చే వాళ్ళకేమో మీరు ఈజీగా ఇస్తున్నారు. శాంక్చురీ సిటీ అని పెట్టి కొన్ని చోట్ల అయితే ఆ కాలంలో ఇట్లా ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి హౌసింగ్, వాళ్ళకి నెలకి పాకెట్ మనీ ఇట్లా ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి మెడికల్ ఖర్చులు ఇట్లా. మీరేమో వాళ్ళకి ఇట్లా ఇస్తారు, వీళ్ళేమో కష్టపడి వచ్చే వాళ్ళకి మీరేమీ ఇవ్వట్లేదు అనేది డిబేట్ అయింది. ఈ డిబేట్లో గమ్మత్తుగా ట్రంప్ గతంలో H1Bకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత మన ఇండియన్ పేపర్లు అన్నింటిలో ఒకటే, ట్రంప్ వచ్చాడు ఇంకేముంది H1Bకి పెద్ద సమస్య. నో, H1B వాడికి చాలా సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఈయన వ్యతిరేకం అని. అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ మీదనే ఎన్నికల ప్రచారంలో వెళ్ళారు కాబట్టి. యాక్చువల్గా ఏంటంటే మొదటి నుంచి ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కంప్లీట్గా వ్యతిరేకం ట్రంప్. ఈవెన్ H1Bలో కూడా చాలా అవసరం అయితే తప్ప మీరు తెచ్చుకోకూడదు అని కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టిన మాట వాస్తవం. గతంలో 2016లో ఆయన ఉన్నప్పుడు ప్రాపర్ బోనఫైడ్ ఉండాలి. అటువంటి వ్యక్తి ఈసారి కంప్లీట్గా ఇలాన్ మస్క్ని వీళ్ళని సపోర్ట్ చేశాడు. లేదు H1B ఉండాలి, మనకి ప్రతిభావంతం అంతా రావాలి ప్రపంచవ్యాప్తంగా, లేకపోతే కష్టం మనకి అని. దాని మీద ఈ మాగా క్రౌడ్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే క్రౌడ్ ఏదైతే ఉందో సపోర్టర్స్, వాళ్ళంతా పెద్ద ఎత్తున గోల్ చేస్తారు. ఏమని, ట్రంప్ మమ్మల్ని మోసం చేస్తున్నాడు, బిట్రేయల్ ఇది, మొన్నటిదాకా మాకు నాయకుడిగా ఉన్న వ్యక్తి ఇవాళ ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి మాటలు వింటున్నాడు అని ఆ స్థితిలో ఉంది ప్రస్తుతం. ఈ మొత్తం వ్యవహారంలో ఇది ఒక కల్చరల్ వార్ లాంటిది. మళ్ళీ ఎవరు గెలుస్తారు అనే దాన్ని బట్టి H1B భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అంటే ట్రంప్ నిలబడతాడా గట్టిగా, లేదు వీళ్ళకి ఒత్తిడికి లొంగుతాడా, లొంగితే H1B మీద కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. అప్పుడు ఇండియన్స్ మీద ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సందర్భంలో గత 2-3 రోజులుగా చూస్తున్నాను ఎక్స్లో విపరీతంగా యాంటీ ఇండియా సెంటిమెంట్ ఉంది వైట్స్లో. ఈ కారణం చేత అంటే చాలా సిటీస్లో, అంటే పల్లెటూళ్ళలో ఉండదు, ఇండియన్స్ ఎక్కువ సిటీస్లో ఉంటారు. సో ఆ సిటీస్లో వాళ్ళు కాలనీస్ ఇట్లా ఆక్యుపై చేశారు ఇండియన్స్. అదంతా చూడడం, ఇక మిగతా ఇష్యూస్ ఉంటాయి కదా, ఏంటంటే కల్చరల్ గా ఉండే డిఫరెన్సెస్. మీరు అన్నట్టు H1B ఎక్కువ ఇండియన్సే పొందడం కూడా అదొక అగెనిస్ట్ గా, అదే అంటే ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ కనిపిస్తారు వాళ్ళకి, లెక్కలు తెలియక్కర్లా, వాడు ప్రతి ఆఫీసులో వాళ్ళే కనిపిస్తారు వీళ్ళకి. ఆ కారణం చేత ఆ వ్యతిరేకత బాగా కనిపించింది ఈ గత 4-5 రోజులుగా. సో ఏ విధంగా ముందు ఇది మలుపులు తీసుకుంటుందో తెలియదు. ట్రంప్ గట్టిగా నిలబడతాడా, ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోగలరా ఈ విషయంలో అనే దాన్ని బట్టి H1B అనుకూలంగా ఉంటుందా భారతీయులకి, ఉండదా అనేది తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు. ఇది ఇవాల్టి టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. స్టే ట్యూన్ టు స్వతంత్ర.